శుక్లాంబర్ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 136వ భాగానికి స్వాగతం. క్రిందటి భాగంలో దేవకీదేవి ఆడు బిడ్డని కన్నది అనే విషయాన్ని ఆ సేవకులు భటులు కంసుడికి చెప్పారు. వారికి అంతకన్నా అంత క్రితం జరిగింది తెలియదు, ఎందుకంటే వారు యోగమాయా ప్రభావంతో అందరూ నిద్రలో ఉన్నారు. పిల్ల ఏడుపు విని పరిగెట్టుకెళ్ళి చెప్పారు. అప్పుడు కంసుడు పైనున్న ఉత్తరం జారిపోతుంటే తల వెంట్రుకలు చెదిరిపోయాయి, ధైర్యం సడలిపోయింది. కోపాగ్నితోటి ఎగిసిపడి మిక్కిలి వైరంతో దేవకీదేవి ప్రసవించిన కారాగారానికి వచ్చి ఆ ఆడబిడ్డనైనా సరే చంపాలని దగ్గరికి వచ్చాడు. అప్పుడు దేవకీదేవి కంసునికి అడ్డంగా వస్తూ ఇలా పలికింది. పోతనామాచ్యులు వారు ఈ సందర్భంలో మనకు భాగవతంలో అందించిన అత్యంత సుందరమైన సరళమైన పద్యం ఇది. అన్న శమింపుమన్న తగదల్లుడు కాదిది మేనకోడలహు మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్సహోదరిన్ గదన్న నిను శరణంబు వేడెదన్. అన్నా 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 అంటూ ఆ పదాలు వాడుతూ ఆయనకి పద్యం రాయడం కరతలామలకమైనటువంటి విషయం. అన్న శమింపుమన్న తగదల్లుడు కాదిది తగదల్లుడు కాడిది మేనకోడలహు మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు ఓవు త్రోవ పోవన్న భవత్సహోదరిన్ గదన్న నిను శరణంబు వేడెదన్. ఎంతో ఆర్తితోటి ఈ పద్యం ఉంది. ఓ అన్నా, ఓ కంసన్నా, శాంతించుమన్నా, వీడు నీ మేనలుడు కాదు, నీ మేనకోడలవుతుంది. ఆడపిల్ల, దీన్ని ఆదరించు. స్త్రీని చంపటం రాజధర్మం కాదు. మంచి పేరు తెచ్చుకో, మహాత్ములు నడిచే మార్గంలో నడు. నేను నీ తోడబుట్టిన దాన్ని కదన్నా, నిన్ను శరణు వేడుతున్నానన్నా అంది. అన్నా, ఆకాశవాణి మాట ప్రకారం అష్టమ సంతానం కొడుకైతే నీకు ప్రమాదకారి అవుతాడేమో, కానీ ఇది ఆడపిల్ల, నిన్నేమి చేయగలదు, అందువల్ల చంపవద్దు అని దేవకీదేవి ప్రార్థించింది ఆ కంసుణ్ణి. ఇంకా అంటోంది, ఓ అన్నయ్య అంటూ, కట్టా ఆరుగురు కొడుకులన్ బట్టి వధించితివి, ఆడుపడుచిది కోడల్ నెట్టన చంపగవలనే కట్టడివి కదన్న కరుణింపగదే. 6 కొడుకులను చంపావన్నా, ఇది ఆడుబిడ్డ, నీకు మేనకోడలు, తప్పనిసరి అన్నట్టు ఈ పాపను కూడా చంపేలా? నీవు కఠినాత్ముడు అయిపోయావు, నీవు దయచూపరాదా అన్నాడు. అని అంటుంది, నా కొడుకు కదా నీ ప్రాణానికి శత్రువని ఆకాశవాణి వల్ల విన్నావు, అందువల్ల పుట్టింది కొడుకైతే నీవు చంపవచ్చు, కానీ ఇప్పుడు పుట్టింది ఆడుబిడ్డ, నేను కొడుకుల్ని ఎలాగా నోచుకోలేదు. ఈ కూతురునైనా నాకు దానంగా ఇచ్చి పుణ్యం కట్టుకో అని ప్రార్థించింది. అయినా సరే
ఆయన ఒప్పుకోకుండా పూర్తిగా ఔచిత్యాన్ని వదిలిపెట్టి తోబుట్టు అని దయ చూపట్టకుండా దేవకీదేవిని తిట్టి కెవ్వుమన ఏడుస్తున్న ఆ పసిపాప కాళ్ళు రెండూ ఎగిసి పట్టుకుని నేల మీదే ఎత్తి కొట్టాడు. కానీ ఆ పాప నేల మీద పడలేదు, అవలీలగా ఆకాశానికి ఎగిరిపోయింది. దేవలోక పుష్పమాలల పరిమళాలతో, కిరీటంతో, మణిహారాలతో, దివ్యాంబరాలతో అలంకృతయ్యి మనోహరంగా కనిపించింది. గద, శంఖ, చక్ర, పద్మ, బాణ, ధనుస్సు, ఖడ్గ, శూలాల్ని ధరించి 8 చేతులతో ప్రకాశిస్తూ సిద్ధ, చారణ, కిన్నర, గరుడ, గంధర్వాది దేవగణాలు, విమాన సంచారులు కానుకలు సమర్పించి స్తోత్రం చేస్తుంటే అప్సరసల ఆటపాటలను మెచ్చుకుంటూ ఆకాశంలో కనిపించింది. కంచునితోటి ఇలా అంటోంది: తెంపరివై పొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలన్ చంపితి వింకనైన ఉపశాంతి వహించక రాళమేద నొప్పింపగనిసిరో ఇదియు బీరమే నా సరసంజనించి నిన్ను చంపెడు వీరుడొక్కడు ఒక్క దశ నిన్ను చంపెడు వీరుడొక్క దశ ఒక్క దశ సత్కృతి నొందెడు వాడు దుర్మతి. ఓ దుర్మార్గుడా, పెద్ద ధైర్యంతో వెంటనే దేవకీదేవి బిడ్డల్ని, పసిపిల్లలను చంపేశావు, వెంటనే చంపేశావు. ఇకనైనా శాంతించకుండా నన్ను బండ మీద కొట్టి చంపాలనుకున్నావు. ఇది నీకు పెద్ద శూరత్వమా? చెయ్యి అంది. నిన్ను చంపటానికి నాతో పాటు పుట్టిన వీరుడు ఒక చోట కీర్తింపబడుతూ పెరుగుతున్నాడు అని చెప్తుంటే ఆ తల్లి, ఆ యోగమాయాదేవి యొక్క మహిమని వర్ణిస్తున్నారు. మహనీయ గుణాస్పదయై మహిళో ఆ దేవి జనము మన్నింపగా బహునామ నివాసంబుల బహునామముల చెరించే భద్రాత్మికాయి. ఆ యోగమాయాదేవి మహనీయ గుణాలు కలిగి భక్తులకు శుభాలను కలిగిస్తూ సకల జనులు పూజిస్తుండగా వివిధ ప్రదేశాలతో, వివిధ నామాలతో దర్శనమిస్తోంది అని భాగవతం మనకి తెలియచేస్తోంది. ఇంకా యోగమాయ చెప్పిన పలుకులు విన్నాడు. కంసుడు చాలా బాధపడ్డాడు, అదిరిపడ్డాడు, బెదిరిపోయిన మనస్సుతో ఆశ్చర్యపడి బాధపడ్డాడు. పిదప దుఃఖిస్తున్న దేవకీ వసుదేవుల్ని దగ్గరికి రప్పించి ఆదరంగా, గౌరవంగా వారి దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అంటున్నాడు. ఇంకా చేయగలిగింది ఏముంది? అందుకని మామూలుగా మాట్లాడుతున్నాడు. పాపుడ, బాలగాతుకుడ, బంధు విరక్తుడ, దుష్టచిత్తుడన్, గోపనుండం, జరన్మృతుండన్, క్రూరుడ, బ్రాహ్మణహంతభంగి, మీ పాపలం చంపితిన్, బైలి పల్కులు నమ్మితి. ఓ సాధువులార, నా పాపములు గడింపక కృపాపరులై కనరే శమింపరే. ఒక క్రూరుడి మనసులో కూడా తాత్కాలికంగా అయినా కొంత మార్పు రావచ్చు అనే విషయాన్ని భాగవతం మనకు తెలియచేస్తోంది. అదే ఈ పద్యం. పాపుడ అని తనకే వర్తించుకుంటున్నాడు. ఇవన్నీ విశేషణాలు. పాపుడ, బాలఘాతకుడ, బంధు విరక్తుడ, దుష్టచిత్తుడన్, గోపనుండం, జరన్మృతుండ, క్రూరుడ, బ్రాహ్మణహంతభంగి, మీ పాపలం చంపితిన్, బైలి పల్కులు నమ్మితి సాధులార, నా పాపములు గడింపక కృపాపరులై కనరే శమింపరే అని తన మనస్సులోని ఆవేదనని తాత్కాలికంగా వచ్చిన మార్పు ద్వారా విన్నవించుకుంటున్నాడు. సాధుజనులైన ఓ దేవకీ వసుదేవులారా, నేను చాలా పాపాత్ముని, పసిపాపలను కూడా చంపేశాను. బంధువుల మీద ప్రేమ లేనివాడిని, చెడు బుద్ధి కలవాడిని, కోప స్వభావం ఉండేవాడిని, బ్రతికి కూడా చచ్చిన వాడితో సమానమైన వాడిని, బ్రహ్మహత్యాపాతకం చేసిన వాని వనిలే
మీ బిడ్డలను చంపాను. ఆకాశవాణి మాటలు నమ్మాను. నా పాపాలు ఏకరువుపట్టక నన్ను దయతో చూడండి, శాంతించండి, క్షమించండి అని కోరాడు. అని ఇంకా వేదాంతం కూడా చెప్తున్నాడు. జీవులంతా తాము చేసిన కర్మలను అనుసరించి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క విధమైన శరీరంతో జన్మిస్తారు. ఒక్కొక్క మార్గంలో రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. ఏ జన్మ స్నేహబంధాలను ఆ జన్మతో వదులుకోరు. అలాంటప్పుడు నేను మీ బిడ్డల్ని చంపడం ఏమిటి, వాళ్ళు నా చేత చావడం ఏంటి, మీరు నన్ను నిందించడం దేనికి అని ఒక విధమైన భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అజ్ఞాని తాను శత్రువులను నశింపచేశానని లేదా శత్రువుల చేత నాశనమయ్యానని అనుకుంటాడు. కానీ ఆత్మకు మిత్రత్వ శత్రుత్వ భావాలు ఉండవు. మిత్రత్వ శత్రుత్వాలు సంబంధం కర్మబంధంతోనే ఉంటుంది సుమా అని గొప్ప అనునయ వాక్యాలతో పాటు తనకు తెలిసిన వేదాంతాన్ని ఏకరవ పెడుతున్నాడు. అని ఊరుకోకుండా చాలా కన్నీరు కార్చి దుఃఖించి భయపడుతూ దేవకీ వస్తువుల పాదాలకు నమస్కరించాడు. సంకెళ్ళు విప్పించాడు. ప్రీతిగా కలుపుగోలు మాటలు మాట్లాడేసరికి పశ్చాత్తాపంతో ఉన్న కంసుని చూసి దేవకీ వస్తువులు కూడా తమ కోపాన్ని విడనాడారు. వసుదేవుడు తన బావమరితోటి అంటున్నాడు, బావా నీ వచనంబు నిక్కము సుమి, ప్రాణుల్ గతజ్ఞానులై నీవేనంచును లోభమోహమదభి నిర్మిత్రతామోద శోకావేశంబులన్ ఒండురులం పొడుతు ఏకాకారుడై ఉపావిష్ఠుండగు ఈశ్వరున్ తెలియలేరు అన్యోన్య విభ్రాంతులై. ఓ కంస, ఓ బావా అంటున్నాడు వసుదేవుడు. నీవు చెప్పిన మాట నిజమే. అజ్ఞానానికి భ్రమకు లోనై ప్రాణులు అందరిలో అంతర్లీనంగా ఉండే పరమాత్మను దర్శించలేకపోతున్నారు. నీవు నేను అనే భేదభావంతో లోభ మోహ మద భయ శత్రుత్వ భావాలకు సంతోష దుఃఖ ఆవేశాలకు లోనై ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇది జ్ఞాని లక్షణం కాదు. జ్ఞాని మాత్రం సర్వత్రా సమదర్శనుడు అని చెప్పాడు. ఇవన్నీ అయ్యాక దేవకీ వసుదేవులకి కంసుడు వారు ప్రసన్నులవ్వడం గమనించి వారింటికి వారిని గౌరవించి పంపించేసి తను కూడా తన ఇంటికి పోయి ఆ రేయిని గడిపాడు. మర్నాడు ఏమవుతుందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.